మన రామచంద్రరెడ్డి సార్ గారికి, అధ్యక్షుడు వీరారెడ్డి సార్ గారికి, మన క్లస్టర్ హెడ్ మాస్టర్ భాస్కర్ రెడ్డి సార్కి, ఇతర పెద్దలకు అందరికీ నా నమస్కారం. ప్రతి ఉద్యోగికి ఉద్యోగము వచ్చే రోజు ఎంత ఆనందంగా ఉంటుందో పదవి ఉన్న రోజు కూడా అంతకంటే ఆనందంగా ఉండాలి, కానీ ఉండలేరు పాపం. కానీ ఒక సంతోషం ఏంటంటే ఇప్పటి నుంచన్నా కుటుంబంతో మనము గడుపుతాము అనేటువంటిది ఒక్కటి మాత్రమే ఆనందంగా ఉంటుంది. తర్వాత రామచంద్రరెడ్డి సార్ గారికి నేను చాలా ఏళ్ళ నుంచి యూనియన్ పరంగా పరిచయం, కానీ ఈ స్కూల్కి మాత్రం ఒక వారం అయింది నేను వచ్చి. సార్ విషయంలో మేము గమనించింది ఏంటంటే ప్రతి ఒక్కరితో చాలా బాగా పనిచేస్తుంటాడు. అతను చేస్తాడు, ప్రతి ఒక్కరి నుంచి 100% వర్క్ చేసే విధంగా అతను వాళ్ళని మోటివేట్ చేస్తాడు బాగా. మీరు ఈ విధంగా చేయాలా, మీరు ఉండండి, ఈ పని మీరు చేయండి అనే విషయంలో మాత్రము చాలా నేర్చుకున్నాం సార్ దగ్గర నుంచి. వేరే మండలంలో ఉన్నా కూడా మేము మొత్తం బనగానపల్లిలో పనిచేస్తున్నాను, కానీ ఆ సార్ గురించి మాకందరికీ ఇంకా బాగా తెలుసు. ఈయన ఎట్లా ఏ విధంగా వర్క్ చేస్తాడు, ఎవరితో ఏ విధంగా ఉంటాడు అనే విషయాలు తెలుసు. సో సార్ గారికి పదవి విరమణ తర్వాత అతని ఆరోగ్యము బాగుండాలి అని కోరుకుంటూ ధన్యవాదాలు. తదుపరి వక్త హరికృష్ణ ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సార్ 85లో ఉద్యోగంలో చేరితే ఇప్పుడు నా డేట్ ఆఫ్ బర్త్ 1989, ఒక 4 ఏళ్ళు ఇంకా తక్కువనే. సార్ నాకు 2010 జూలైలో పరిచయం. ఇక్కడికి ఎస్జీగా చేరకముందే మణినాయక్ తాండాలో, అవుకు మండలం మణినాయక్ తాండాలో వాలంటీర్గా పనిచేస్తున్నాను. ఆ తర్వాత మళ్ళీ అవుకు మండలంలోనే ఎస్జీగా తీసుకున్నాను. అక్కడే పనిచేసినప్పుడే సార్ గారు నాకు పరిచయం. అక్కడ తాండాలో పనిచేసినప్పుడు శేఖర్ నాయక్ సార్ను మీ గురువు అని సార్ నన్ను ఎప్పుడు ఆట పడించేవాడు. కానీ ఒక నాయకుడిగా రామచంద్ర సార్ దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాము. పెద్దలు ఏదైనా విషయాల్లో సలహాలు కానీ మంచి విషయాలు చెప్పేవారు. సారు చేసే జీవితం ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. ఉపన్యాసకులు ఈ పాఠశాల ఉపాధ్యాయుని హసీనా గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మా హెడ్ మాస్టర్ సారుతో నాకు పరిచయం 2023లో ఇక్కడికి వచ్చాను నేను. 2 అకాడమిక్ ఇయర్స్ ఎలా గడిచిపోయాయో నాకే తెలియదు. సార్ అందరితో నవ్విస్తూ బాగా నవ్వుతూ మాట్లాడతారు. మేము పొద్దున్నే స్కూల్కి వస్తే ఏమా టిఫిన్ చేసినావా, లేదు సార్ అంటే వెంటనే దోశ తెప్పించడం, మా అందరితో కలిసిమెలిసి తినడం, మధ్యాహ్నం కూడా స్టాఫ్తో కలిసి బాగా తినడం అలా చేసేవారు సార్. ఇప్పుడు సార్ లేకపోతే మాకు ఎట్లాగా ఉంది సార్. అసలు సార్ లేని స్కూల్ మేము ఊహించుకోలేము. ఒకరోజు సెలవు పెట్టినా మాకు చాలా ఏదో వెల్తీగా ఉన్నట్లుంటుంది సార్. సార్ రిటైర్మెంట్ తర్వాత చాలా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. తదుపరి ఉపన్యాసకులు శివరంగయ్య గారు రావాల్సిందిగా కోరుతున్నాం. మాట్లాడండి. మాట్లాడేటువంటి వారి యొక్క సంఖ్య పెరుగుతూ ఉంది కాబట్టి కొంచెం ఓపికగా ఉపన్యాసానికి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ముందే టైం బాండ్ ఇచ్చారు, మీకు ధన్యవాదాలు సార్. అధ్యక్ష సార్, ఈ యొక్క డయాస్ మీద ఉన్నటువంటి మాజీ ఎంఈఓ గారు వీరారెడ్డి సార్ గారికి, మరియు అదేవిధంగా మిస్టర్ హెచ్ఎం భాస్కర్ రెడ్డి సార్ గారికి, మరియు సార్ ఎండిఓ సార్ గారికి గతంలో పనిచేశారు సార్ అవుకు మండలంలో, వారికి ఈనాటి సన్మాన గ్రహీత అయినటువంటి వై రామచంద్రారెడ్డి గారికి, మరియు వారి తరఫున అటెండ్ అయినటువంటి బంధుమిత్రులు ఉపాధ్యాయులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం సార్. సారు దాదాపు నేను అవుకు మండలంలో 2002 జాయిన్ అయ్యాను సార్. తర్వాత ఈ యొక్క వర్క్ రేషనలైజేషన్ మీద ఎంపీపీఎస్ కునికుంట్లకు వెళ్ళడం జరిగింది సార్. అంతవరకు సార్ గారు ఈ యొక్క కునికుంట్ల ఎల్ఎఫ్ఎల్గా పనిచేస్తున్నాడు సార్. అక్కడ వెళ్తూ ఉప్పలపాడుకు వెళ్ళడం జరిగింది. ఉప్పలపాడు కునికుంట్ల నియరెస్ట్ ప్లేస్ సార్. సారు అంత దగ్గరే ఉండడం నాకు కూడా చాలా సంతోషమైంది. ఎందుకంటే అనేకమైన ఫస్ట్ హెచ్ఎం తీసుకోవడం జరిగింది. 120 అబౌవ్ స్ట్రెంత్ కలిగినది అయిన స్కూలు.
సార్తో అనేకమైన సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది సార్. సారు పూర్తిగా వైట్ అండ్ వైట్లో కనిపిస్తారు సార్. వైట్ అండ్ వైట్ అంటే ఏంటికో తెలుసా? చిహ్నం, శాంతికి చిహ్నం సార్. శాంతికి చాలా చిహ్నం. మనిషి గంభీరంగా కనిపించిన శాంతియుతంగా ఉంటాడు సార్. ఏదైనా మన అవసరం మేరకు అష్టైశ్వర్యాలతో ఉండాలని శతమానం భవతి శతాయుష్ ఆయుష్ సేవేంద్రియే ప్రతిష్టతే ధనం ధాన్యం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం ధన కనక వస్తువాహనాభివృద్ధ్యర్థం శ్రీమాత గోవిందమామ సమేత శ్రీమద్ విరాట్ కోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి సంపూర్ణ అనుగ్రహం సార్పై ఉండాలని మనసా భాష కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కైపా పాఠశాల గణితోపాధ్యాయుడు జె సుబ్రహ్మణ్య గారు మాట్లాడుతుందిగా కూర్చుంది. ఎప్పుడు కూడా స్పీడ్గా అంటాడు ఆయన, ఎక్కడైనా కూడా. ఫస్ట్ మా ఊరు నుండి కిరణ్ కుమార్ రెడ్డి అని ఫస్ట్ అపాయింట్మెంట్ 2002లో సార్ వాళ్ళ స్కూల్ అపాయింట్మెంట్ వస్తే ఇప్పుడు పాటు నేనే తీసుకుపోయా అబ్బాయిని. సార్ ఉండలేమో అనుకున్నాం. 98 నుండి పరిచయమే కానీ స్కూల్లో సార్ ఉండలేమో పోయేటానికి కిరణ్ ఏమో వచ్చినప్పుడు చేర్చుకుంటా అలా ఆయనే చెప్పినాం. అది పోతే మాకన్నా ముందే నేను సారు 1998లో అవుకులో ఒక ట్రైనింగ్ జరిగితే మేమంతా ట్రైనింగ్ పోయినాము. అప్పుడు మేము ఇక మండలంలో ఒక యూనియన్ పెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అన్న అప్పుడు ఎస్టీలో మంచి టాప్ లీడరు జిల్లా లెవెల్లోనే. అక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్లో అడిగినాం, అన్న గైడెన్స్ తీసుకున్నాం ఎట్లా ఉంటుంది అని అంటే, ఆయన బస్సుకు పోతాడు, ఏం ఇబ్బంది లేదు పిల్లపాటికి, వైట్ అండ్ వైట్లో అంటాడు. సార్ కనపడతాడా అంటే ఏం లేదు 8 గంటలకు బస్సు వచ్చి ఆడనే అంటాడు అని ఒక 3-5 రోజుల ట్రైనింగ్లో 2 రోజులు 3 రోజులు పట్టుకున్నాం సార్ని. అలా ఏ యూనియన్ బాగుంటుంది అని అడిగినా ఆయన ఒకటే చెప్పినాడు, ఏ యూనియన్ ఒకటే పనిచేసేదానికి, నాదే పెట్టాలని ఏం లేదు, మన ఎస్టీ యూనియన్ పెట్టాలి ఏం లేదు, ఏదైనా ఒకటే బాగా పనిచేయాలి, బాగా పనిచేస్తుంటే వాళ్ళు మనకి పేరు వస్తుంది. అందరూ మా యూనియన్ పెట్టారు కానీ ఆయన మాత్రం మాకు ఇచ్చిన గైడెన్స్ అది. మేము 5 మంది కలిసి టీచర్లో మాట్లాడితే తర్వాత ఆయన ఆధ్వర్యంలోనే బంగాళపల్లిలో ఒక యూనియన్ స్థాపించడం జరిగింది. ఆ యూనియన్ ఇప్పటికీ కొనసాగుతుంది. మంచి మనసున్న వ్యక్తి. తర్వాత ఒడిదుడుకులు అనేటివి మామూలే, అన్నీ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. స్టడీస్ పరంగా అయితేనేమి, పేరెంట్స్ ఉంటే అయితేనేమి, డిపార్ట్మెంట్ సెక్రటరీ కొద్దిగా ఉన్నారా? వేదిక అలంకరించిన పెద్దలకు, అదేవిధంగా పదవీ విరమణ చేస్తున్న మా అన్నగారు వై రామచంద్రారెడ్డి గారికి ధన్యవాదములు. ఉపాధ్యాయ మిత్రులకు శుభాకాంక్షలు. ఈరోజు చాలామంది మన ఉపాధ్యాయ మిత్రులు రిటైర్ అవుతున్నారు. అది ఖచ్చితంగా 62 సంవత్సరాలు వచ్చిన తప్పనిసరిగా జరిగే కార్యక్రమం. మా అందరికీ అన్ని విషయాలలో ముఖ్యంగా ఉపాధ్యాయ సమస్యలపై ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించడంలో కానీ సహోదరులుగానే కొనసాగుతున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా కావడానికి ఆయన యొక్క కృషి, పట్టుదల, నిబద్ధత అనే కారణమని గర్వంగా తెలియజేస్తున్నాను. పదవీ విరమణ తర్వాత అన్నగారు సుఖశాంతులతో అష్ట ఐశ్వర్యాలతో కొనసాగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు. అందరికీ విసుగొట్టింటుంది. చిన్న ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ పిల్లలతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్నాం. మా గ్రామం తరఫున గౌరవనీయులు శ్రీ కర్ణాటక రామకృష్ణ గారు ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడికి విచ్చేసినటువంటి ఉపాధ్యాయులు, ఉపాధ్యాయునిలు, బంధుమిత్రులు, ఆయన శ్రేయోభిలాషులు అందరికీ నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ సభ పూర్తిగా సంపూర్ణంగా సంతరించుకుంటుంది. ఎందుకంటే
వేదిక పైన ఉన్నటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఎందుకంటే వీళ్ళు ముగ్గురు ఉపాధ్యాయ వృత్తికి పూర్వం నుంచి న్యాయం చేసినటువంటి గొప్ప జ్ఞాన నేత్రులు. ఎందుకంటే జి వెంకటేశ్వర రెడ్డి వాళ్ళ అన్నగారు మాస్టర్గా మొత్తం మన కర్నూలు జిల్లాలోనే ఒక ప్రత్యేకమైనటువంటి అభిప్రాయాన్ని ఉపాధ్యాయులలో కావచ్చు, జిల్లా లెవెల్లో విజయభాస్కర్ రెడ్డి లెవెల్లో కూడా ఒక మంచి పేరును తెచ్చారు మా బోడెమనూరు గ్రామానికి. బీఈడీ చేశాడు కానీ మన రామచంద్ర సార్ గారు అప్పటికి బీఈడీ చేయలేదు. అయినా ఇద్దరు ఒకే రోజు ఒకే తూరి ఉపాధ్యాయ వృత్తిలో చేరారు, మంచి పేరు తెచ్చారు. ముఖ్యంగా చెప్పడం ఏమంటే మా గ్రామంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు దాదాపు 20 మంది ఉన్నారు. మా గ్రామంలో ఉపాధ్యాయులు 20 మంది ఉన్నారు. అందరూ ఒక గ్రామానికి ఒక మంచి పేరు తీసుకొచ్చారు. ఎంతోమంది విద్యార్థినులు బాగా తయారు చేశారు. అటువంటి గొప్ప గ్రామము. ఈనాటికి కూడా మా గ్రామంలో మా హై స్కూలుకు పిల్లలు స్ట్రెంగ్త్ లేదనే ఒక అభిప్రాయంతో ఒక గవర్నమెంట్ స్కూల్కు బస్సును ఏర్పాటు చేసి బస్సును సొంత నిధులతో మన దానికి కొంతమంది బొత్స వెంకటరెడ్డి గారు ఒక 10 లక్షలు ఇచ్చారు. చూడండి, ఒక హై స్కూలుకు విరాళంగా బస్సు నడిపేందుకోసం 10 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చాడు. అట్లనే నరసింహారెడ్డి గారు 10 లక్షలు విరాళం ఇచ్చాడు. అట్లనే ఈ కార్యక్రమాన్ని ఆ బస్సు కార్యక్రమాన్ని నడిపేది కూడా ఆదినారాయణ రెడ్డి వాళ్ళ కుటుంబము వాళ్ళ పిల్లలు. దానికి రోజు ప్రతి సంవత్సరం 4 లక్షలు ఖర్చు వస్తుంది. అంటే విద్య పట్ల మా గ్రామం ఎంత ఫౌండేషన్ వేయాలనే అభిప్రాయం ఉందో నేను సభాముఖంగా ఉపాధ్యాయులకు కానీ ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులకు కానీ మా శ్రేయోభిలాషులు మా అభిమానులకు నేను తెలియజేస్తున్నాను. రిజర్వేషన్ వేశారు. ఆ నాటకం ఎంతో గొప్పగా పండింది. స్వామి పూర్ణానంద స్వామి వారు హమేషా చిత్తూరు జిల్లాలో పిల్లంపి దాన్ని ఆ నాటకాన్ని ప్రదర్శించారు. అటు ఆ స్వామి వివేకానంద యొక్క నాటకం యొక్క విజ్ఞానాన్ని కూడా మేము సమాజానికి పంచడం కూడా జరిగింది. అంతటి గొప్ప వ్యక్తులు మన రామచంద్రారెడ్డి సార్ గారు ఎంతో సేవభావంతో, మన కేసీ వీరారెడ్డి గారు, అట్లా వెంకటేశ్వర రెడ్డి గారు, మా గ్రామంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎంతో ఈ సమాజానికి సేవ చేశారు. ముఖ్యంగా ప్రధానోపాధ్యాయులు ఎక్కోని రామచంద్రారెడ్డి గారి పదవీ విరమణ నీరాజన విపంచి శుభప్రదమైన 30/6/2025 తేదీ సోమవారం నంద్యాల జిల్లా బనగానపల్లె ప్రభుత్వ పాఠశాల ప్రాంగణమునందు ప్రధానోపాధ్యాయునిగా పదవీ విరమణ పొందిన మాన్యులు, ఉత్తమ బోధన వైభవాభిషిక్త జీవితులు, మహోత్తమ గుణ వైశాల్య ప్రాంగణమున మనోజ్ఞ సింహాసనాసీనులు, స్నేహ బంధువు, మా ఆత్మ బంధువు శ్రీయుత ఎగ్గోని రామచంద్రారెడ్డి గారికి సమర్పించిన అభినవ బృహస్పతి బిరుద ప్రధాన అక్షరాక్షయ నీరాజన విపంచి. సృష్టి స్థితి లయకర్తల ప్రతిరూపం ఉపాధ్యాయులు, సంగమ రూపం గురువులు, భూత భవిష్యత్ వర్తమానాల కళల స్వరూపం ఆచార్యులు, మనస్స వాచ కర్మణ కారణ కారక శుద్ధ రూపం గురుదేవులు, సామదాన భేద దండోపాయాలచే దిశానిర్దేశం చేసే కాంతి కిరణ రూపం అధ్యాపకులు, అభిమానం ఆప్యాయత ఆత్మీయతలను అపూర్వంగా పంచే జ్ఞాన సహృదయులు గురు సామ్రాట్లే గురువులు. ఘనమైన విధివ్రాత ఎగ్గోని వంశమునకు మీదు జన్మనొసగే మోదమరలా వై చెన్నారెడ్డి పల్ ముద్దుల వలయాన జనయిత్రి చెన్నమ్మ తనయుడీవు సాధ్వి ఈశ్వరమ్మ సకధర్మచారినై కూడిన సాంగత్య కూడలీవు వెన్న మీగడలతో జన్మము చేయుచు వినుతులు పొందిన మనసు మీది
మైత్రి గ్రంథమునందు సుక్షేత్రమీవు పలుకుతే నెలుగురు చెడి ప్రాజ్ఞుడీవు ఊరు పనగాని పల్లె మీ తీరు చూచే జ్యోతు విచ్చెను మీలోని ఖ్యాతి నిధికి వృత్తి ఉపాధ్యాయ ఉత్తమ బాధ్యత ప్రఖ్యాతి పొంద మీ ప్రాప్తమాయే శిష్యుల హృదయ విశిష్ట ప్రాంగణమందు దేవుడైన గురుదేవుడీవు నాటక కళారస లాలిత్వమునెల్ల మందికి పంచిన మాన్యుడీవు జీవము గురిసడి సేవార్థ సిద్ధత గుణముగా కలిగిన ధనుడవీవు విద్య మీ దీక్షలో చేరి ఉద్యమించే కలలు మీ ప్రేమనందున విలువలరే సేవ మీ జన్మమందున సిద్ధి పొందే రామచంద్రారెడ్డి మీ జన్మ సార్థకము అన్ని విద్యలకెల్ల గురు విద్య మిన్న గురువు లేకున్న గుర్తు దొరకదు బ్రహ్మ విద్య గురుని మానవ మాతృనిగా చూడరాదు గురుని మహిమ ముళ్ళు కుచ్చను సందులేక విశ్వంబు నిండు అందులకే చదువు నేర్పే గురువులకి ఇదే వందనం అభివందనం జ్ఞానదాతల చరణధూళికి పాదాభివందనం మంచి మాటలు తీయదనం పూలదారిలో నడిచే మార్గం జ్ఞానం అందించే మంచి పుస్తకం అనుభవం కోసం దగ్గరగా చూసి అజ్ఞానం అనే చీకటి నుంచి జ్ఞానం అనే వెలుగులోకి నడిపించే గురువులకు ఇదే వందనం అభివందనం పదవీ విరమణ చేయుతున్న మా గురుతుల్యులు రామచంద్రారెడ్డి గారికి ఆయురారోగ్యములు మెండుగా ఉండాలని నేను మనసారగా భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పేరు మా గ్రహ నివాసి రిటైర్డ్ ఎంపీడీఓ శ్రీ జి వెంకటేశ్వర రెడ్డి సార్ గారు మాట్లాడాల్సిందిగా కోరుచు. రామచంద్రారెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు, మరి మా పుర ప్రముఖులు అందరికీ నా నమస్కారాలు. ఎందుకంటే పిఎఫ్ సెక్షన్ సూపరింటెండెంట్ ఉన్నప్పుడు ప్రతి అప్లికేషన్ సూర్ సార్ అని నెంబర్ కూడా కానీ తప్పదు. ఇప్పుడు కూడా నేను ఇప్పుడు రా సార్ వస్తావా నువ్వు రావా నీ కథ ఏం తినేట్టు మాట్లాడతాడు. ఆ విధంగా పరోపకారమే పరమావధిగా వాడు నడుచుకుంటూ ఇంతవరకు కూడా వాడనకూడదు. సభకు నాకు ఎందుకు వాడటం దగ్గరగా ఉన్నట్టు. రామచంద్రారెడ్డి గారు చాలా చిన్న వయసులోనే అన్నట్టు ఉంది. చిన్న వయసే పని. మరి కుటుంబానికి ఇంతవరకు ఏం కేటాయించదు. ఆల్రెడీ మా సిస్టర్ ఈ విషయంలో జాగ్రత్తగా చూసుకొని వేరే వ్యాపకాలు పెట్టుకోకుండా ఈ నెలలో పక్కన వారేసి సంసారం చేయరని ఈ అవకాశం ఇచ్చినట్టు ఏమన్నా ఆత్మకూరు పోవాలి. ఎండిఓ గారికి ఈ అవకాశం ఇచ్చిన రెడ్డి గారికి చిరు సన్మానం. సాగుతుంది కాబట్టి ఎవరో ఒకరు సిద్ధం కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. ముద్దల కూతురు కొడుకు కంటే కూతురు మీద ఎక్కువ ప్రేమ అని నాకు తెలుసు. కాబట్టి నాన్న కుటుంబానికి ఏ విధంగా ఉపయోగింది, నాన్న సంసారాన్ని ఏ విధంగా నడిపింది, మేమంతా సీఎన్ ఏంటంటే బయటను చూస్తాం. వాళ్ళు సన్నిహితంగా ఉంటారు కాబట్టి వాళ్ళ కుటుంబం యొక్క సాధక బాధకాలు కుటుంబానికి ఏ విధంగా తోడ్పడి బంధుమిత్రుల కంటే కుటుంబ సభ్యులకి ఎక్కువ తెలుస్తుంది. కాబట్టి ఆవిడకి విపులంగా మాట్లాడవలసిందిగా కేతన లక్ష్మణ్ మాట్లాడవలసిందిగా మా కోడల వరుస విపులంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే కుటుంబ సభ్యులకి ఇచ్చేటువంటి అవకాశం ఏ కార్యక్రమాలైనా కుటుంబ సభ్యులకు సముచితమైన స్థానం ఇస్తాం. ఎందుకంటే ఆయన చేసినటువంటి మనం ఎందుకంటే అందరూ రామచంద్రారెడ్డి సన్మాన కార్యక్రమంలో రామచంద్రారెడ్డి అందరూ పొగడడం సహజము, కానీ పొగడానికి అర్హుడు. కాబట్టి కొట్టులు మాట్లాడవలసిందిగా తెలియదు. మా నాన్నను చాలా మంది చాలా రకాలుగా పొగిడారు. నేను
నేను దగ్గరుండి చూసినది, నేను 4వ తరగతి ఉన్నప్పుడు మేము ఆర్థికంగా దెబ్బతిన్నాం. మా నాన్న ఉప్పలపాటి నుంచి సామాన్ అంతా ప్యాక్ చేసేసుకొని గోడమూరికి వెళ్ళిపోయినాము. ఆయన ఏం చేసుకోవాలనుకున్నాడో మాకు తెలియదు. ఒకవేళ ఆయన ఏమన్నా చేసుకోయింటే ఈ సన్మానం జరిగేది కాదు. ఇంకొకటి, ఆర్థికంగా దెబ్బతిన్నామని మా అమ్మ వదిలేసి వెళ్ళిపోయినా కూడా ఈ సన్మానం జరిగేది కాదు. మా అమ్మ మా నాన్న బయట బాగా మంచి పేరు తెచ్చుకున్నాను. దానికి కారణం మా అమ్మ. ఎందుకంటే మా అమ్మ సంసారాన్ని బాగా చూసుకుంది. ఎప్పుడూ డబ్బు లేదని మేము ఎప్పుడూ బాధపడలేదు. మా అమ్మ నేను 6వ తరగతిలో ఉన్నప్పుడు మిషన్ నేర్చుకుంది. మిషన్ నేర్చుకొని ఉప్పలపాటులో ఉన్నాం. 15 సంవత్సరాలు ఉప్పలపాటులోనే ఉన్నాం మేము. రూపాయి పాలు, 2 రూపాయల పాలు, రూపాయి పెరుగు అట్లా పోసేటోళ్ళు అక్కడ. మా అమ్మ మిషన్ నేర్చుకొని పక్కన వాళ్ళు ఇచ్చే జాకెట్లతో డబ్బులు తీసుకోకుండా ఆ డబ్బులతో కూరగాయలు పాలు తీసుకొని సంసారాన్ని ముందుకు జరుపుతుంది. మా అమ్మ చూసుకోబట్టే మా నాన్న బయట తిరిగి మంచి పేరు సంపాదించుకున్నాడు. మా నాన్నను బోలా శంకర్ అని చాలా మంది అంటారు, పర్లేదు. ఇంటికి కేటాయించలే అన్నారు, పర్లేదు. మా అమ్మ ఉండబట్టే మేము ఇట్లా ఉన్నాం ఇద్దరం. మాకు డబ్బు లేకపోయినా పర్లేదు, మంచి సంస్కారం నేర్పినాడు మా నాన్న. ఎప్పుడూ మేము డబ్బు లేదని ఎప్పుడూ ఫీల్ కాలేదు. మా నాన్న నాకు పెళ్ళయ్యేంత వరకు 1 గ్రామ్ బంగారు కూడా కొనలేదు. అసలు కొనకుండా నేను బాధపడలా, ఎప్పుడూ బాధపడలా. మా నాన్న నాకు ఎంత పెట్టినాడో అంతే నేను తీసుకొని వెళ్ళిపోయినా. ఇంతవరకు కూడా నేను కానీ మా తమ్ముడు కానీ నాన్న నాకు ఇది కావాలి అని నేను ఎప్పుడు అడగలేదు. ఎందుకంటే ఆయన దగ్గర లేదు. పర్లేదు, ఇంటికి దూరం అయినారని కూడా మాట్లాడినారు, పర్లేదు. మా అమ్మ చూసుకుంది. మా అమ్మ చూసుకోకుండా ఉంటే మేము ఎక్కడ ఉండేటోళ్ళమో కూడా తెలియదు. మా అమ్మ చాలా బాగా చూసుకుంది. సంసారాన్ని ఎప్పుడు బయట పెట్టుకోలేదు మా అమ్మ. మా అమ్మ అట్లా చూసుకోబట్టే మా నాన్న ధైర్యంగా బయటికి తిరిగి ఇప్పుడు సన్మానం చేయించుకుంటా 10 మందితో మంచి పేరు సంపాదించుకున్నాడు. చాలు. అందరికీ నమస్కారం. సో మా నాన్న గురించి చెప్పాలంటే నేను 6th క్లాస్ వరకు ఉప్పలపాడు స్కూల్లో 6th క్లాస్ వరకు చదివాను. నేను 9వ తరగతి వరకు గవర్నమెంట్ స్కూల్లోనే చదివామండి. మాకు ఎప్పుడు ప్రైవేట్ స్కూల్లో మేము చదవలేదు. మాకు మంచి బట్టలు కూడా లేవు. మేము సంవత్సరానికి ఒకసారి మా అవ్వ వాళ్ళ ఊరికి వెళ్తాము. వాళ్ళు 2 జతలు తీస్తే దాన్ని దాచిపెట్టుకొని పెళ్ళిళ్ళకి వేసుకునేటళ్ళమండి మేము. మా అమ్మ మిషన్ కుట్టి ఆ ఊర్లో వచ్చిన బట్టలు వేసుకొని తిరిగామండి. పర్లేదు, ఇప్పుడు మంచి పొజిషన్లోనే పర్లేదు, అంతో ఇంతో ఉన్నాము. నాకు మంచి భర్త దొరికినాడు, మంచి అత్తగారిల్లు దొరికింది. మా తమ్మునికి కూడా మంచి భార్య, మంచి అత్తగారిల్లు దొరికింది. చాలు. మా నాన్నను ఏమీ అడగలేదు ఇంతవరకు, ఇప్పుడు కూడా ఏమీ అడగం. ఆయన సంతోషంగా ఆరోగ్యంగా ఇద్దరు మంచిగా ఉంటే చాలండి. 6th క్లాస్ వరకు నేను ఉప్పలపాడు స్కూల్ గవర్నమెంట్ స్కూల్ చదివానండి. 7th, 8th, 9th, 10th న్యూట్రల్ స్కూల్ బనానపల్లి. అక్కడ 6th క్లాస్ వరకు చదివేటప్పుడు మా ఫాదర్ చిన్నప్పటి నుంచి చదువు కంటే ఇంపార్టెంట్ డిసిప్లైన్ అనేది మేజర్ తీసుకున్నాడు. సో దాని తర్వాత పాతపాడికి వెళ్ళామండి. సో అక్కడ చదువు కంటే ఆటలకి ఇంపార్టెంట్ ఇవ్వాలని అక్కడ గ్రౌండ్ సొంత ఖర్చులతో గ్రౌండ్ ఏర్పాటు చేశాడు. సో బ్యాగ్స్ అన్ని ఇప్పించాడు. ఇంపార్టెంట్ ఏంటంటే డిసిప్లిన్ మెయిన్ ఇంపార్టెంట్. క్లీన్ అండ్ గ్రీన్ అనేది ఉండాలని ఆయన ఫస్ట్ అండ్ మోస్ట్ పార్ట్ అది. మేము చాలా ఫైనాన్షియల్గా ఇబ్బంది అన్నా కూడా సో ప్రజెంట్ అయితే బాగున్నాం. అందరికీ ధన్యవాదాలు. నేను నిజంగా సార్ చెప్పినట్టు జాయిన్ అయిన కొత్తలో చాలా భయపడేవాడిని. రామచంద్ర సార్ దగ్గర జాయిన్ అయిన తర్వాత చాలా ధైర్యం చెప్పి నన్ను ముందుకు నడిపించాడు. అక్కడ ఆ స్కూల్లో నా మ్యారేజ్ కావడానికి కూడా సార్ ఒక కారణమే. మా హస్బెండ్ హరికృష్ణ సార్ని సారే నాకు పరిచయం చేసినారు. సార్ వీరారెడ్డి సార్ టైం వల్ల, రామచంద్ర సార్ టైం వల్ల నా సర్వీస్ని ఇప్పుడు నేను 15 ఏళ్ళు అవుట్లోనే పూర్తి చేసుకున్నాను. నేను మరి 16వ సంవత్సరంలో గడపెడుతున్నా అంటే రామచంద్ర సార్ దయవల్ల మేము అవుట్లో సంతోషంగా ఉండగలుగుతున్నాము. ఈ రిటైర్మెంట్ తర్వాత కూడా సార్ అంత ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ మహేశ్వరమ్మ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నేను
గుంటూరుకే వచ్చాను. నా ఫస్ట్ అపాయింట్మెంట్ గుంటూరులే. సార్ చూస్తానే ఫస్ట్ మా నాన్న చూసిన ఫీలింగే వచ్చింది నాకు. మా నాన్న కూడా ఎప్పుడు వైట్ అండ్ వైట్లో ఉంటారు, కాకపోతే పంచలు కట్టుకుంటారు. సార్ చూస్తానే ఇంకా ఫస్ట్ నాకు అసలు భయమే అనిపించలేదు, మా నాన్నతోనే ఉన్నాననే ఫీలింగే వచ్చింది. సార్ దగ్గర మాత్రం మంచిగా వర్క్ ఎలా నేర్చుకోవాలనేది బాగా నేర్చుకోవచ్చు. నేను అక్కడ ఉండింది సార్ నేను మాత్రమే ఆ స్కూల్లో పనిచేస్తుంది, కానీ నాకు ఎప్పుడు భయం ఉండేదే కాదు. సార్ కూడా బాగా వర్క్ అయితే బాగా నేర్చుకొని అక్కడ నుంచి పోయాను కాబట్టి అక్కడ నుంచి పోయిన తర్వాత నేను ఎప్పుడు సింగిల్ టీచర్గా పనిచేశాను. అక్కడ నేర్చుకున్న నాకు వర్క్ అనేది బాగా పనికొచ్చింది. సో సార్ ఇంత ఎక్కడ పోయినా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. వారి చివరి దశలో మంచి ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సార్ వారికి ధన్యవాదాలు. దుత్తాల వెంకట సుబ్బారెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ప్రాథమిక పాఠశాల కొండపేట ప్రాథమిక పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయునిగా పనిచేసి పదవీ విరమణ కార్యక్రమ సభకు వచ్చినటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయునులకు శ్రేయస్సులాసులు బంధుమిత్రులకు అభివందనలు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా అభివాదములు. నేను చెప్పబోయేది ఏమంటే, ఈ రామచంద్రారెడ్డి సార్ గారి అన్నదమ్ములు ముగ్గురు ఉండేవారు. వాళ్ళు మాకు దగ్గరి బంధువులు. చిన్నారెడ్డి, నడిపి చెన్నారెడ్డి, పెద్ద చెన్నారెడ్డిని. నడిపి చెన్నారెడ్డి కొడుకు ఈ రామచంద్రారెడ్డి. మాకు మొదటి నుంచి కూడా వీళ్ళు పాత బంధువులు. ఇలా నాయనగారు మా ఊరికి వస్తే, అల్లూరు గ్రామం మాది, మా ఊరికి వస్తే ఒక వారం రోజులు 10 రోజులు ఉండి అందరితో బాగా ప్రేమాభిమానాలు పంచుకొని పోయేవాళ్ళు. అదేవిధంగా ఈ రామచంద్రారెడ్డి సార్ గారిని గురించి 4 మాటలు చెప్పాలని వచ్చినాను నేను. ఈయన చిన్నతనంలో వాళ్ళ పెద్దమ్మ గారి ఇంటి దగ్గర నుంచి మా అల్లూరు గ్రామం నుంచి సంజావలకు పోయి చదువుకున్నారు 10వ తరగతి వరకు. మేము మా ఇంటి పక్కనే కాబట్టి ఈయనంతా మా ఎమ్మడి ఇక్కడ కింద ఆడుకుంటూ పాడుకుంటూ 6 కిలోమీటర్లు 10వ తరగతి వరకు అల్లూరు నుంచి సంజావల వరకు నర్సిపోయి చదువుకున్నాడు 10వ తరగతి వరకు. ఇప్పుడు చిన్న పిల్లలను కూడా కాన్వెంట్ల పళ్ళల్లో చేసి లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళు ప్రవీణులు అవుతారో లేదో తెలియదు, అటువంటి ప్రభుత్వ పాఠశాలలకు పంపించకుండా ఇట్లా చేస్తున్నారు. కాబట్టి ఈయన మాత్రం అంత మామూలు పల్లెల్లోనే చదివి మంచి ప్రవీణుడై ఎన్నో అష్ట కష్టాలను పడినాడు. అన్ని బాధలు కోర్చుకొని పిల్లలను ప్రవీణులు చేసుకొని బిడ్డను మంచి సంబంధానికి ఇచ్చుకొని పిల్లలను చదివించుకొని కొడుకు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడు. ఆయనకు మా తమ్ముని కూతుర్ని ఇవ్వడం జరిగింది. నేను చెప్పేది ఏమంటే, ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ కష్టపడితే మాత్రం ఫలితం లభిస్తుంది. నేను గురువుల గురించి 4 మాటలు చెప్పాలనుకుంటున్నారు. తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు పెద్దలు. తల్లి మొదట తల్లి, తర్వాత తండ్రి, మళ్ళీ 3వ ఆయన గురువుని చెప్తున్నారు, తర్వాతనే దైవాన్ని చెప్తున్నారు. చూడండి, ఆలోచించండి కొద్దిగా. గురువు లేనిదే ఏమీ లేదు. మన పిల్లలు కానీ మనకు చదువుకునే మనకు ఒక గురువు చదువు చెప్పింటాడు ఆ రోజుల్లో. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్నారు పెద్దలు. ఎందుకు చెప్పినారో చూడండి. గురువే బ్రహ్మ, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, త్రిమూర్తులు వాళ్ళే అని చెప్పినారు. అందుకోసమై గురువు లేనిది ఏమీ లేదు. కాబట్టి ఈ సన్మాన కార్యక్రమం 62 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. బ్రహ్మాండంగా రిటైర్మెంట్ జరుపుకుంటున్నారు. నాకు ఒకటే అనిపిస్తుంది, మాకెప్పుడో రిటైర్మెంట్ ఈ రైతులకు అనిపిస్తుంది. 62 ఏళ్ళు అయిపోయింది, రిటైర్మెంట్ అయిపోయినారు వీళ్ళు. ఏదో వాళ్ళు చేసిన దానివల్ల అంతో ఎంతో మిగిలిన డబ్బులు పెన్షన్లు వస్తాయి, దానితో హ్యాపీగా వాళ్ళ శేష జీవితాన్ని ముగించుకుంటారు. మేము మాత్రం రైతులకు చచ్చిపోయినప్పుడేనా రిటైర్మెంట్ అని నేను అనుకుంటాడా? అంతే కదా రాజుగాడి, ఉండేది అంతే విషయం. మాకు రిటైర్మెంట్ లేదు, ప్రతి ఉద్యోగస్తునికి రిటైర్మెంట్ ఉంది. అందుకోసమై ఏదో నేను 4 మాటలు చెప్పాలనుకొచ్చినా దయచేసి ఏదైనా తప్పులు ఒప్పులున్నా క్షమించవలసిందిగా కోరుతున్నాను. ఇంకొకటి శేష జీవితాన్ని ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో తొలతో మాతృభూమి
నించియు స్వాతంత్ర్యమును సమర భూమి పాండిత్యమున చాలా ప్రఖ్యాతిగాంచియు ప్రతిభూనించిన భరత భూమి సంగీత సాహిత్య శాస్త్రీయ విద్యల ధీశక్తి రూపిన దివ్య భూమి ఇట్టి భరతమాత దివ్య భాగ్యంబు కాపాడు బాధ్యతంతయు మీదే విద్యార్థులారా రామచంద్రుడు నీతి రాక్షసులను చంపి రాజ్యాపనేలిన రాజభూమి గీతామృతమును శ్రీకృష్ణమూర్తి ఇడగా క్రీడికల్బ్రోలిన క్రీడభూమి వ్యాసుడు కవి కాళిదాసు కవిత్రయము కవనముకు చెప్పిన కవిత భూమి రాణా ప్రతాపుండు రాణి ఝాన్సీయు వీర రక్తము జన్మిన రక్తభూమి అమరావతి అజంత హైందవేయుల శిల్పశాస్త్ర ప్రసిద్ధము శాస్త్రభూమి తిరుపతి కాశీయు త్రిపురాంతకేశ్వర క్షేత్రంబున్నట్టి క్షేత్రభూమి అనసూయ సావిత్రి మహిళామ తల్లుల కన్న మాతృభూమి కృష్ణ గంగా కావేరీ నదులలో గణనకెక్కిన అఖండ భూమి ఇతర దేశాలలో మన హిందూ సంస్కృతి కలిపి వివేకానంద శుద్ధి భూమి శాంతియు అహింస సూత్రాల చాటినట్టి గాంధీ తాతకు ప్రియమైన కల్పభూమి సాధు పుంగవులుగన్న శాంతభూమి తత్వ విజ్ఞానులుగన్నట్టి తల్లి భూమి చిరు సంపదలు కలిగిన తల్లి భూమి నాలుగు వందనలకు జగను మాతృభూమి. అందరికీ నమస్కారం. నేను ఎందుకంటే ఇద్దరము చిన్నప్పటి నుంచి ముఖ్యంగా ఇప్పుడు నేను నా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో మీకు అగ్రికల్చర్ కాలేజ్ తిరుపతి తెలుస్తుంది కదా, అక్కడ నేను ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. రీసెర్చ్ ఉన్నాను కాబట్టి ప్రిన్సిపల్ సైంటిస్ట్ అంటారు. నేను ఆ ఉద్యోగంలో ఉన్నాను. నాకు మా అక్కకు 1 సంవత్సరం తేడా ఉంటుంది. అందుకే ఇది చిన్నప్పటి నుంచి ఇద్దరం కూడా తల్లిదండ్రులు చేసిన పెద్ద టీచర్లకు ఉన్నటువంటి గౌరవం ఏంటి ఏ పాటిది అంటే పల్లెల్లో మమ్మల్ని బడికి పంపిస్తే చాలనుకుంటాం. దానికి ఇప్పుడు మా అమ్మగారు కూడా అంటే సొంత మా ఇద్దరు అమ్మగారు కూడా నిరక్షరాస్యులు. ఆమె కూడా చదువులేదు. మా నాన్న కూడా 4వ తరగతి 5వ తరగతి చదివాడు. ఆయన 5 కంప్లీట్ అయిందో లేదో కూడా నాకు తెలియదు. వాళ్ళు చేసిన గొప్ప పని ఏంటంటే బడికి పంపించారు. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు ఏదైనా చిన్నప్పుడు మనకు చదువుద్దురా బర్రెలంబడే గేదెలంబడి వెళ్ళమంటే హాయిగా వెళ్తారు. ఎందుకంటే ఆనందం ఆ వయసులో మనకేం తెలియదు. ఏదో కొద్దిగా చదువు వచ్చింది కాబట్టి టీచర్లు చెప్పారు బయటికి వెళ్ళి ఇలా పరీక్షలు రాయొచ్చు పైకి ఎదగచ్చు అని చెప్పి ఆ విధంగా తీసుకొచ్చి మేము ఈరోజు శాస్త్రవేత్తగా మేము తిరుపతిలో పనిచేస్తున్నాను. అది ఒక వర్షం అయితే ఎక్కడైనా కానీ ఒకటి మనిషికి ఏదైనా చాలా వరకు చాలామంది ఇక్కడ ఉన్న భక్తులంతా మా మామగారి గురించి ఎందుకంటే మా అమ్మ సైడ్ తమ్ముడు అవుతారు కాబట్టి కజిన్ అవుతారు కాబట్టి మామ అనేది అలవాటు ఉంది. ఆ మామగారికి ఉండేది ఏంటంటే చాలా వరకు సమాజ సేవ దేశ సేవ ప్రజల సేవ అన్నీ చేసి ఎందుకంటే మా చైతన్య కూడా మాట్లాడుతుంటే కొద్దిగా కళ్ళకు నీళ్ళు వచ్చాయి. దగ్గరికి ఉన్న వాళ్ళు కొద్దిగా అర్థం ఉంటుంది. ఒక భాగం ఒకవైపు ఉంటుంది ఇంకో భాగం కూడా ఉంటుంది. అంటే సమాజ సేవతో పాటు మన ఇంట్లో కూడా పిల్లలు అందరు ఉన్నారు వాళ్ళు కూడా కొద్దిగా ఒపీనియన్కి రావాలి. ఎందుకు ఆ పిల్ల కొద్దిగా అవుట్ బ్రేక్ అయిపోయి మాట్లాడింది చైతన్య మా కోడలు కూడా. ఎందుకంటే మనిషి కొద్దిగా అనిపిస్తూ ఉంటుంది మనిషికి ఎందుకంటే ఒక జీవితంలో ఎదగడం ఉంటుంది కొన్ని ఒడిదొడుకులు ఉంటాయి కాబట్టి ఆ ఒడిదొడుకులు కూడా మా అక్క కూడా ఎదుర్కొన్నది. చాలా కొద్దిగా కష్టాలు వచ్చినాయి. ఎందుకంటే నేను కొద్దిగా చిన్న పిల్లవాడిని. ఎందుకంటే ఇక్కడ చూస్తుంటే తెలిసింది నా వయసు కూడా చిన్న ఏజ్ అప్పుడు నాసిక్లో ఏమో ఉండేట్టున్నా అవన్నీ నాకు కొద్దిగా ఆ విషయాలు అనేది కూడా దాని మీద నాకు కొద్దిగా అవగాహన కూడా లేదు కొద్దిగా అర్థం కూడా కాలేదు. కానీ అంటే ఎదిగినప్పుడు ఏముందంటే బయట జనాలు సేవ చేసడానికి మా మామగారికి నిజంగా కొద్దిగా దేవుడు కూడా మాకు కొన్నిచ్చాడు. ఆయనకు చాలా ఇష్టము ఎవరికైనా మంచి చేయాలనేది ఎవరైనా వచ్చాయంటే సాయం చేయాలనేది. ఇప్పుడు మాటల్లో కూడా అదే మాట్లాడుతుంటారు మా మామ కూడా. కొద్దిగా మా యాంగిల్ ఎలా ఉంటుందంటే ఇంట్లో కొద్దిగా మన ఇంట్లో కూడా మనం కూడా పైకి ఎదగనేది ఉంటుంది. ఎందుకంటే సమయం రెండు అవసరం రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి.
ఒకసారి ఇప్పుడు మీరందరూ కీర్తిస్తున్నారంటే చాలా ఆనందం వేస్తుంది. మా చైతన్య కొద్దిగా ఆ యాంగిల్లో మాట్లాడిందంటే ఒడిదొడుకులు ఉన్నాయి కాబట్టి మా అక్కగారు కూడా కష్టం. ఇప్పుడు మాత్రం అంతా జీవితం బాగానే ఉంది. అమ్మాయి కూడా సంసారం చాలా బాగుంది. దాని తర్వాత మా అక్కగారిది కానీ ఇప్పుడు వచ్చిన కోడలు కానీ అక్కడ కూడా చాలా బాగుంది కాబట్టి అంత ఆనందదాయకంగా ఉంది. అందుకోసం కాబట్టి ఎవరైనా కానీ ఇక్కడ టీచర్లు కూడా మీ ఉద్యోగం చిన్నప్పుడు తప్పనిసరిగా ఎంత పెద్ద ఉద్యోగం, శాస్త్రవేత్తలు కావచ్చు, వాడు ఇంజనీర్ కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ చిన్నప్పుడు మీరు వేసే బీజం అనేది చాలా ఉపయోగపడుతుంది. ఆనాడు నాకు కూడా స్కూల్లో అలా వెళ్ళి అలా ఎగ్జామ్ రాయచ్చు అని చెప్పింది కూడా టీచర్లే. ఎందుకంటే చదువులేని తల్లిదండ్రులు ఏమి చెప్పలేరు, ఒక మార్గం చూపించారు. ఆ విధంగా మీ గురుతర బాధ్యత ఉంటుంది కాబట్టి టీచర్లు అటువంటి సేవ చేస్తారని. ఏ చిన్న గ్రామంలో ఇచ్చారా, ఎక్కడ ఉద్యోగం వచ్చింది, అప్పులపాటు చెప్పారు ఎక్కడ చదివారని. అప్పులపాటులోనే మా అమ్మ చాలా మంది సాయం చేస్తుంటారు. వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాయాలని చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఆ దేవదేవుడు కూడా మా మామగారికి రిటైర్మెంట్ అయిన తర్వాత మంచి ఆయుష్, మంచి ఆరోగ్యం ఇవ్వాలని దేవుడిని కోరుకుంటున్నాను. ఇంకా ముఖ్యంగా మా అక్క కూడా చాలా కష్టపడుతూ వచ్చింది. ఆ సంసారానికి మెయిన్ ఏదంటే ఒకసారి ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా మా మామని ఎప్పుడు వెన్నంటే ఉంది. ఆ కొద్దిగా మాత్రం ఆ భాగం మాత్రం నాకు కొద్దిగా తెలుసు. అది ఎప్పటికైనా కానీ భర్తే ముఖ్యము, భర్తతో పాటు ఏదైనా కానీ కొన్ని కష్టాలు వచ్చినా కానీ అదే ఓదార్చుకొని అలానే ఉండాలని చెప్పి అన్ని రకాలు ఎదుర్కొంది. అందుకే ఈరోజు ఈ సభాముఖంగా ఏంటంటే మనమందరి కొద్దిగా ఎదుగుదల కూడా భార్య తోడ్పాటు బ్రహ్మాండంగా ఉంటుంది అంటుంటారు. ఆ విజయం వెనుక మా మామగారికి మంచి పేరు వచ్చేదానికి, దానికంతా విజయం వెనుక కూడా మీ అందరితో ఇంత కీర్తించబడేదానికి కూడా మా అక్క కూడా తోడ్పాటు చాలా ఉందని చెప్పి మీ అందరికి సభాముఖంగా తెలియజేస్తున్నాను. అందులో దయచేసి మా అక్క కొద్దిగా చదువు లేకుండా కానీ ఏంటంటే ఇద్దరము మా అమ్మతో పాటు ఒక పక్క ఈమె పడుకునేది, ఒక పక్క నేను పడుకునేది, మంచంలో ముద్రం. చిన్నప్పుడు అలానే గడుస్తూ ఉంటుంది. ఆ విధంగా మా అక్క కూడా అంత తోడ్పాటు, ఏదైనా కానీ ఒక భర్తకి ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు అటువంటి తోడ్పాటు ఇచ్చింది. కాబట్టి కొద్దిగా మా అక్క కూడా అందరికీ మీకు తెలియజేస్తే నేను మా అక్కని ఇక్కడ పిలిచి మాట్లాడదలుచుకున్నాను. అందుకూడా మా అక్క కూడా నిజంగానే ఒక చిన్నోని కాబట్టి అందుకని నమస్కరించుకొని మంచి గౌరవంగా మంచి పేరు తెచ్చుకున్నారు. మా బావకు కూడా మంచి పేరు వచ్చింది కాబట్టి మీ అందరికి కూడా నమస్కారం చేసుకుని విరమించుకుంటున్నాను. ప్రసంగించాల్సింది ఏది ఏమైతే ఇంతవరకు దాదాపు 30 మంది దాకా, 25 నుంచి 30 మంది దాకా మాట్లాడినారు. ఇందులో 98% అన్నీ నిజాలే. కుటుంబ పరంగా అయితేనేమి, ఒడిదుడుకులు ఎదుర్కొన్నటువంటి వాస్తవం అనేది మేము ఎందుకంటే బంధువుగా, మిత్రులుగా అన్నీ చూసాం. ఒకసారి నాకు కూడా అనిపించింది, నేను పోయేసరికి రామచంద్రాడి ఇంటికి పోయేసరికి రామచంద్రాడు లేడు, ఈశ్వరం అనేది. ఈశ్వరం గుర్తుండకపోవచ్చు కానీ పాతపాడిపోయాం. ఎలా చేస్తున్నావు అమ్మా రామచంద్రాడితో అని అనాల్సిన పరిస్థితి వచ్చింది నాకు. అంటే రామచంద్ర అంటే ఎట్లా చేస్తున్నా అంటే చెడ్డోడని కాదు, ఎప్పుడు సమాజ సేవ అని వాళ్ళ పని వీళ్ళ పని ఎక్కువ తిరుగుతున్నాడు. అందరు చెప్పిన దాంట్లో 100% నిజం. ఏది ఏమైతే ఈ సమావేశంలో ప్రసంగించిన వక్తల యొక్క మాటలైతే రామచంద్రాడికి ఒకవేళ ఏదైనా ఒక రకంగా బాధ కలిగింటే అవన్నీ కూడా జీర్ణించుకుంటూ తమ యొక్క సన్మానకైతే కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా సభ తరపున అధ్యక్ష స్థానం నుంచి వేడుకుంటున్నాం. కానీ మేము కొంతమంది అభ్యర్థులు ఏమంటున్నాండి, ముందు రామచంద్రాడితో మాట్లాడిస్తున్నాం. రామచంద్రాడితో మాట్లాడించిన తర్వాత సన్మాన కార్యక్రమం అనేది ఎక్కడ కూడా మేము చాలా సందర్భాల్లో మేము చాలా కార్యక్రమాలు సన్మాన కార్యక్రమాలు చేశామని కానీ సన్మాన కార్యక్రమం మెతుకు దొరకాలన్నా ఉన్నది ఒకటే మార్గం, చదువుతూనే అది సాధ్యం. కాలోజీ చదువుకొని గొప్ప కవి అయినాడు, సామాజిక సమస్యలపై కవితలెన్నో వ్రాసాడు. మహాత్మా పూలే చదివి నాయకునిగా ఎదిగినడు, సావిత్రిని చదివించి
టీచరుగా తీర్చిదిద్దినడు. గొప్ప వాళ్ళలాగా చదివి అనుకున్నది సాధించాలి బ్రతుకు మారాలని. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పదవీ విరమణ సన్మాన సభకు ఎంతో ఉత్సాహంతో ఉల్లాసంతో ఇక్కడికి చేసిన బంధుమిత్రులకు, హితులకు, సన్నిహితులకు, శ్రేయోభిలాషులందరికీ నా నమస్సుమాంజలు. ఈ యొక్క ఉద్యోగ ప్రస్థానం మొదలు అయిన తీరు మా వీరారెడ్డి సారు అంతా చెప్పడం జరిగింది. ఒకటే ఊరు నుంచి ఒకటే రోజు ఉద్యోగంలో చేరాం. ఆ చేరడానికి ముఖ్య కారకులైనటువంటి ఎక్కడో నాకు ఏ దేవుడు లేడు, నా గుండెల్లో ఉండేటువంటి ఒకటే ఒక దేవుడు కానాల కాసిరెడ్డి గారు. ఆయన యొక్క సిఫారసుతో, అట్లాగే బుడ్డా వెంగళరెడ్డి గారు వారి యొక్క దయాదాక్షిణ్యాలతో నాకు ఈ ఉద్యోగం రావడం జరిగింది. మేము 3 రోజులు పక్క రూములోనే, వీరారెడ్డి సారు నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు పక్క రూములోనే ఉండి 3 రోజులు ఒకరికొకరు సహాయకంగా ఉండి ఈ ఉద్యోగాన్ని ఆయన మాకు ఇప్పించడం జరిగింది. ఆ ఇప్పించిన తర్వాత 4 సంవత్సరాలు పెద్దయ్యమ్మనూరులో పనిచేసిన తర్వాత అనుకోకుండా మాకు బదిలీపై అవుకు మండలంలో నాకు స్థానం కల్పించడం జరిగింది. అవుకు మండలం ఎక్కడైతే తాళి చూపించాడో కానాల కాసిరెడ్డి గారు, ఆ తాళి వెంట పయనిస్తూ అక్కడ ఉండేటువంటి పెద్దల యొక్క ఆదరాభిమానాలతో నేను ఈరోజు ఇంతమందితో ఈ విధంగా చెప్పించగలిగిన దానికి నేను ఎంతో గర్విస్తున్నాను. అలాగే నేను ఎంతసేపు సమాజ సేవ కోసం నేను చేసి కుటుంబాన్ని కొంచెం నిర్లక్ష్యం చేయడం అనేటువంటిది కూడా జరిగింది. నాకు చెప్పినారు, దాన్ని నేను ఒక అర్థంగా నేను తీసుకుంటాను, కానీ దాన్ని వేరే విధంగా భావించాలని సభాముఖంగా తెలియజేస్తూ ఈ యొక్క మీ ఆదరాభిమానాలను చూరగొన్నటువంటి దానికి నేను ఎంతో సంతోషిస్తూ ఈ పదవీ విరమణ కార్యక్రమంలో నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తున్నాను. పదవీ విరమణ కార్యక్రమం, సన్మాన కార్యక్రమం, పదవీ కార్యక్రమంలో భాగంగా సన్మాన కార్యక్రమం ఆల్రెడీ మొదలైంది. వాళ్ళ అత్తగారైనటువంటి చెన్నమ్మ గారు, వాళ్ళ కుటుంబ సభ్యుల కుమారులు వీరారెడ్డి గారు, మహేశ్వరరెడ్డి గారు, ఈశ్వరెడ్డి గారు మొదటి సన్మాన కార్యక్రమం వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నాం. వాళ్ళు వేదికపైకి వచ్చి సన్మాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా, సన్మానం చేయవలసిందిగా అధ్యక్షుల తరపున సభ తరపున కోరుచున్నాం. కాపాడే సైన్యం, పోషించే సేద్యం, బ్రతుకంతా గురువంట తానే. వివరాలే లేని విడి అక్షరాన్ని అర్థంగా మార్చేది తానే. తప్పు సరిగా దిద్ది నేర్పించి సమబుద్ధి నీలో చిత్త శుద్ధికి తానే వాది. సాగే దూరాలన్నీ మొదలయ్యేది దారి, నీలో సాధనకెల్లా ఇదిగో అది. పాఠశాల 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 కాపాడే సైన్యం, పోషించే సేద్యం, బ్రతుకంతా గురువంట తానే. వివరాలే లేని విడి అక్షరాన్ని అర్థంగా మార్చేది తానే.
ఛాన్స్ లేదు కదా అని ఫ్రెండ్స్ దూరం చేసుకుంటాం. మనం ఫెయిల్ అయినప్పుడు కాలేజ్ మనతో ఉంది. ఇప్పుడు కాలేజ్ ఫెయిల్ అయిందని వదిలేయడం కరెక్టా? ఐఎమ్ ప్రొఫెసర్ యువరాజ్, గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ ఆర్కే యూనివర్సిటీ. నీ మాటేదైనా ఈ చోటుదే, ఏ స్నేహమైనా ఈ మాటుదే, ఏం నేర్చుకున్నా నీ నేర్పిదే, ఏ దిక్కుకైనా నీరెక్కిదే. రాజు పేదా లేని రాజ్యం రతన పేరు, రాగం ద్వేషం లేని సేవకుమారు. రాబడి కంటూ పిలిచి రాబడిగా మారేను, గడి గడి తోడే నిలిచే గొడుగే తాను. నిమిషం విలువను నీకు బడిగంటే నేర్పింది, నిలబడు నాయకుడల్లే నేను మార్చింది. ఎంతటి గురి నీకున్నా వెన్నుగ గురువే ఉంది, నిన్నే పైకెక్కించిన నిచ్చెన ఏది? నన్ను ఈ ప్రపంచానికి పరిచయం చేసింది మా అమ్మా నాన్నలైతే, ఈ ప్రపంచాన్ని నాకు పరిచయం చేసింది నా కాలేజ్, నా గురువులు. I graduated from RK University. నేర్పింది మీరే కలిసుండటం, చెప్పింది మీరే పంచివ్వడం, చూపింది మీరే గుర్తించడం, తెలిపింది మీరే జీవించడం. శిక్షణ శిక్షగా కాదు రక్షణగా మార్చారు, పుస్తకమయ్యే గెలుపుకు నక్షా మీరు. పెరిగాడంటే ఒకడు తల్లి తండ్రుల పేరు, ఎదిగాడంటే మాత్రం గురువుల సౌరు. పదవిని నమ్మిన వాడు అవ్వచ్చు పేదోడు, చదువును నమ్మిన వాడు ఎప్పుడు కాడు. మార్కుల పట్టా ఎప్పుడు నీ విలువే కాబోదు, విషయం వినయం మించిన విజయం లేదు. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः, गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. ज्ञानप्रदाय गुरवे नमः. रीश्वरनन्दित श्रुतितत्त्वाय गुरवे नमः. गमगधीभावरसलसिताय गुरवे नमः. मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः. परमकृपाय परहिताय कृतिनुत गुरवे नमः. दशशतवाद्यवेद्याय पूज्याय मद्गुरवे नमः. निगमा
सततं मे आशिषं कुरु स्वरदेवि प्रसादं दे गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది సాధనతోనే సాధ్యమవ్వునని సదాశయంతో సాగర ముందుకు రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం ఆకాశంలో అలలాగా పోయే ఆ పక్షులనే చూడు అనుకున్న గమ్యమెంతున్న గాని అవి ఆపవు తమ పరుగు నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి లక్ష్యంతో బతుకుతుంది అది పట్టే వరకు గురి పెట్టునురా తమ శక్తి పెట్టుబడిని రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం ఎంత చేసినా ఎదగలేదని దిగులు చెందబోకు ఆ లోపమేడుందో మనసు దీపాన్ని పెట్టి నువ్వు వెతుకు అతుకులమయమని ఎక్కిరించకు బతుకు పుస్తకాన్ని అది చితిలో కూడా బోధించునురా ఏదో అర్థాన్ని రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం పడిపోయిన చోటి పైకెదగడ మెట్లను పదును పెట్టు మొదలు 10 మందిలోన నీ ప్రతిభను చూపగ పట్టుదలతో కదులు ఏలు పట్టి నడిపించునురా ఎదురైన అనుభవాలు వేల ఏండ్లు వర్ధిల్లునురా నీ విజయ జ్ఞాపకాలు రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది సాధనతోనే సాధ్యమవ్వునని సదాశయంతో సాగర ముందుకు రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం
అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం సంక్రాంతే ప్రతిదినం సుఖశాంతే ప్రతిక్షణం